దేశమంతా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు పలు రాష్ట్రాలను కరువు కోరల్లోకి నెడుతున్నాయి. వర్షపాత లోటు, జల సంరక్షణ చేపట్టకపోవటం, జలాశయాలు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోని ఫలితంగా దేశంలోని 36% జిల్లాల్లో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. మరోవైపు తెలంగాణలో భిన్న దృశ్యం కనిపిస్తుంది. బహుముఖ వ్యూహాల ఫలితంగా సమృద్ధిగా తాగు, సాగునీరు అందుబాటులో ఉంది. గత 8 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క మండలాన్ని కరువుకి పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. దేశాన్ని కరువు రక్కసి కాటేస్తున్నది. ప్రజలతో పాటు పశువులకు, వ్యవసాయ వినియోగానికి నీటి కొరత ఏర్పడడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను కరువు పీడిత ప్రాంతాలుగా నిర్ధారించింది. వర్షపాత లోటు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, జల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోకపోవడం, సమర్థమైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, అటవీ నిర్మూలన తదితర అంశాలు కరువుకు ప్రధాన కారణాలని పలు నివేదికలు తేల్చి చెబుతున్నాయి. సాధారణ సగటు కంటే 90% తక్కువ వర్షపాతం నమోదైతే వాతావరణ కరువుగా, నేలలో తేమ తక్కువగా ఉండడంతో పాటు నీటిపారుదల వ్యవస్థ పరిధిలోని సాగు విస్తీర్ణంలో 30% కంటే తక్కువగా పంటలు సాగవడాన్ని వ్యవసాయ కరువుగా పేర్కొంటారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏదైనా ప్రాంతంలో పంటకు 50% పైగా నష్టం జరిగితే ఆ ప్రాంతాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం దేశం మొత్తం వైశాల్యంలో కరువు పీడిత జిల్లాల విస్తీర్ణం దాదాపు 1/6 వంతుగా ఉన్నది. దేశంలోని మొత్తం 717 జిల్లాల్లో 221 జిల్లాలు తీవ్రమైన కరువు కోరల్లో చిక్కుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 15 సంవత్సరాల్లో దాదాపు 100 జిల్లాలు 9 సార్లు కరువు పరిస్థితులను ఎదుర్కొన్నాయని బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరువు నానాటికి పెరుగుతున్నదని స్పష్టం చేస్తున్నాయి. 1997 నుంచి భారత్లో కరువు పీడిత ప్రాంతం ఏకంగా 57% పెరిగిందని, 2020-2022 మధ్య కాలంలో దాదాపు 3/2 వంతుల మందిని కరువు ప్రభావితం చేసిందని COP15 నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో దేశంలో 3/1 వంతు జిల్లాలు 4 కంటే ఎక్కువసార్లు కరువును ఎదుర్కొన్నాయని, భారత్లో ఏటా 5 కోట్ల మందిని కరువు ప్రభావితం చేస్తున్నదని ఆ నివేదిక పేర్కొన్నది. కరువు వల్ల 2018-19 నాటికి దేశంలోని మొత్తం సాగు భూమిలో దాదాపు 30% తగ్గిపోయిందని, తీవ్రమైన వ్యవసాయ కరువు వల్ల 1998-2017 మధ్య కాలంలో స్థూల జాతీయోత్పత్తి 2 నుంచి 5% మేరకు క్షీణించిందని 2021లో ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF మార్గదర్శకాలకు అనుగుణంగా దేశంలోని అనేక రాష్ట్రాలు కరువు పీడిత ప్రాంతాల జాబితాలను ప్రకటిస్తున్నాయి. కర్ణాటకలో 216 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి సాయం కోసం కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఏపీలో 103 మండలాలు, తమిళనాడులో 25 బ్లాకులు, మహారాష్ట్రలో 42 తాలూకాలు, బీహార్లో 96 బ్లాకులు, ఒడిశాలో 9 జిల్లాల్లో కరువు నెలకొన్నట్టు నిర్ధారించారు. వీటితో పాటు జార్ఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నప్పటికీ వాటిని ఇంకా కరువు ప్రాంతాలుగా ప్రకటించలేదు. వాస్తవానికి చాలా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా కరువును తక్కువ చేసి చూపుతుండటంతో ఆయా రాష్ట్రాల్లో రైతులు ఆందోళన బాట పడుతున్నారు. రిజర్వాయర్లలో తగ్గిన నిల్వలు, ఈసారి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు వేగంగా అడుగంటిపోతున్నట్టు కేంద్ర జల సంఘం వీక్లీ నివేదిక స్పష్టం చేస్తున్నది. దేశంలోని మొత్తం 150 రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 257.812 BCM గా, లైవ్ స్టోరేజీ సామర్థ్యం 178.784 BCM గా ఉన్నది. అంటే ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో 69.35% మాత్రమే వినియోగించుకోగలం. కానీ ప్రస్తుతం వినియోగానికి 115.172 BCM నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇది గత 10 సంవత్సరాల సగటు కంటే చాలా తక్కువ. నిరుడు ఇదే సమయానికి దేశంలోని రిజర్వాయర్లలో 144.526 BCM ప్రత్యక్ష నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 80% రిజర్వాయర్లలో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నట్టు CWC వెల్లడించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరువు నెలకొన్నప్పటికీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. గత 8 ఏళ్లలో రాష్ట్రంలోని ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో జల సంరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం పలు చర్యలను చేపట్టడం, బహుముఖ వ్యూహాలను అమలు చేయడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.
మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడిక తీయడం, నీటి వృధాను అరికట్టడం, వాగులపై ఎక్కడికక్కడ డ్యాంలను నిర్మించి నీటిని నిల్వ చేయడం, పలు ప్రాజెక్టులను నిర్మించి వాటిని చిన్న నీటి వ్యవస్థలకు అనుసంధానించడంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. హరితహారం ద్వారా మొక్కల పెంపకంతో పర్యావరణ వ్యవస్థలో గణనీయ మార్పులు వచ్చాయి. ఈ చర్యల ఫలితంగా కరువు రక్కసి తెలంగాణ దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితి లేదు.